కానీ ఏదో నిజం రాస్తున్నారు. ఆ రాస్తున్న నిజం ఏమిటో ఎందుకోసం రాస్తున్నారు? ఈ మా అమ్మని తీసుకెళ్ళి నా చెల్లెలకు అప్పగిస్తానని మాట ఇస్తున్నాను. ఇప్పుడే వెళ్ళి మా అమ్మని మా చెల్లెలకు అప్పగిస్తారు కదా. ఉమ్మడి గంగాధర్ మనవాడు సంజు గారు 50 రూపాయలు సమర్పించుకున్నారు. వారికి రేణుకాయలమ్మ సదా ఎల్లకాలం కాపాడుగాక. కండెల చిన్నయ్య 51 రూపాయలు సమర్పించుకున్నారు. కండెల గంగాధర్ గారు 51 రూపాయలు సమర్పించుకున్నారు. వారికి రేణుకాయలమ్మ సదా ఎల్లకాలం కాపాడుగాక. ధనం ధాన్యం భౌతిక లాభం శత సంవత్సరం దీర్ఘామని. చెప్పగిస్తారని మాట ఇచ్చాను కదా. తెచ్చినాను. చేతిలో అప్పగిస్తున్నాను. మన తల్లి ఎక్కడికి పారిపోకుండా మర్యాదగా ఇక్కడనే కావాలంటు కదా. అవును చెల్లెమ్మా. మన కన్న తల్లి వద్ద వద్దము నేను కావాలి మాత్రం పుట్టాను అన్నయ్య. తల్లి వద్ద కావాలి మన తల్లి చాలా హుషారుది. నీకు ఒక చెప్ప కొట్టే పాలు ఒక చెప్ప కొట్టే రక్తం. అందుకోసమే ఈ చెరసాల లోపల బంధిస్తున్నాను. ఈ దూరం నుంచి ఎటు పారిపోకుండా ఇక్కడే ఉండి కావాలిగా చెల్లెమ్మా. అలా కనిపిస్తున్నానయ్యా. అవును చెల్లెమ్మా. అయ్యో ముందు
అప్పటి కాలము మన కన్న తల్లి వద్దని కావాలి ఉంటారు అన్నయ్యా. నేను చెప్పిన ప్రకారం ఉంటానంటున్నావా? మన తల్లి చాలా మాయలు కలది, మహిమలు కలది. నీకు చిన్నదానివి, నీకు దగ్గరున్నావంటే నీకు నా మీద నాకు నీ మీద ఏదో దాడి చెప్పి మళ్ళీ పారిపోతారు. పారిపోకుండా ఇక్కడే ఉంది. ఆలోచించమ్మా. ఈ విధంగా పరిసరాములు మాత్రము తన యొక్క చెల్లెకిచ్చిన మాట ప్రకారముగా చెల్లెలా తిరియాల కర్రమ్మ మన తల్లి భూమిలో ఎక్కడ ఉన్నా కానీ వ్యక్తికి తీసుకువచ్చి చేతికి ఇస్తానన్న మాట ప్రకారముగా చేతికి ఇచ్చి చెల్లెలా తిరియాల గౌరమ్మ మన తల్లి వద్ద మాత్రము చెరసాలోపల వేసినాను మాత్రము ఒక చెంప కొడితే పాలు ఒక చెంప కొడితే రక్తము. కాబట్టి మన తల్లి మాయా మంత్రాలని ఏవో నేర్పి నీకు పాలిపోతుంది. కాబట్టి నేను మాత్రము తల్లి ఏం నేర్పినా కానీ కన్న తల్లి వద్దన చాలా జాగ్రత్తగా కావాలని చెప్పేసి పరిసరాములు మాత్రము గంగా స్నానములకు బయలుదేరినాడు. మరి ఆ యొక్క తల్లిని చూసుకుంటూ బిడ్డని చూసుకుంటూ తల్లి ఒకటి బాధలు ఒకటి చెప్పుకుంటూ ఏ విధంగా చూపిస్తాడో చూద్దాం. Thank you.
చూసినంతలో నా మనసు ఎంతో సంతోషమైనది. ఆ యొక్క పరశురాముడు వచ్చిన బాధలకు నేను ఆ యొక్క నరకము అనుభవించినాను తల్లి. నిన్ను చూసినంతలో నేను ఆ యొక్క బాధని మర్చిపోయి నేను సంతోషంగా ఉన్నాను తల్లి. ఇట్లా అనే